ఒకటవ తరగతి 3వ పాఠము ఆట. అభ్యాసము 1. వినండి, మాట్లాడండి. ఆ చూడండి, గేయం పాడండి, అభినయించండి. గేయాన్ని చక్కగా రాగయుక్తంగా భావయుక్తంగా అభినయం చేస్తూ పాడండి. ఆ చూడండి, పాఠం బొమ్మను చూడండి, పిల్లలేం చేస్తున్నారో చెప్పండి. పాఠంలోని బొమ్మలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఒక బాబు గోటీల ఆట ఆడుతున్నాడు. ఒక బాబు నిలబడి చూస్తున్నాడు. ఒక పాప గవ్వలతో పచీస్ ఆట ఆడుతుంది. ఒక బాబు బొంగరం ఆట ఆడుతున్నాడు. ఒక బాబు చిర్రగోనె ఆట ఆడుతున్నాడు. ఇద్దరు పాపలు చెమ్మ చెక్క ఆట ఆడుతున్నారు. ఒక పాప తొక్కుడు బిళ్ళ ఆడుతుంది. ఒక పాప వాళ్ళ చెల్లికి తమ్ముడికి ఆటలన్నిటినీ చూపిస్తూ ఏ ఆట నీకిష్టము అని అడుగుతుంది. ఇప్పుడు ఈ చూడండి, మీరు ఆడుకునే ఆటలు ఏవి? మీకు ఏ ఆట అంటే ఇష్టమో చెప్పండి. మీరు ఏ ఆటలు ఆడుతారు? బంతాట, వైకుంఠపాళి, అష్టాచెమ్మ, దాగుడు మూతలు, పులిమేక, దాడి, వీడియో గేమ్స్ మొదలైన ఆటలు ఆడుతారు కదా. వీటిలో మీకు ఇష్టమైన ఆట పేరు చెప్పండి. ఈ చూడండి, మీకు తెలిసిన ఒక ఆట ఎట్లా ఆడుతారో చెప్పండి. మీరు ఆడే ఆటలు కానీ మీకు తెలిసిన ఆట కానీ ఏ విధంగా ఆడుతారో ఒక ఆట గురించి చెప్పండి. ప్రతి ఆటకు కొన్ని నియమాలు ఉంటాయి. ఉదాహరణకు దాడి ఆట ఏ విధంగా ఆడుతారో చెప్తాను. దాడి ఆట ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 పావులుంటాయి. 9 పావులు అయిపోయే వరకు ఒకరి తర్వాత ఒకరు పెట్టాలి. చేతిలోని పావులు అయిపోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కటి చొప్పున పావులను కదపాలి. 3 పావులు అడ్డంగా గాని నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి పావుల్లోంచి ఒక పావు తీసివేయాలి. ఒకసారి దాడి జరిపిన పావును పక్కకు జరిపి దానితో మరల దాడి చేయవచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి పావులు పూర్తయ్యేదాకా ఆడుకోవచ్చు. అభ్యాసము 2. చదవండి. ఆ చూడండి, గేయంలో కింది వాక్యాలు గుర్తించండి, వాటి కింద గీత గీయండి. గేయం మొత్తాన్ని చదవండి. ఈ కింద ఇచ్చిన వాక్యాలు గేయంలో ఎక్కడున్నాయో గుర్తించి వాటి కింద గీత గీయండి. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా? బొంగరం ఆటనా? అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క. ఇప్పుడు ఆ చూడండి, గేయంలో ఆట పదాన్ని గుర్తించి 0 చుట్టండి. గేయం మొత్తం చదవండి. గేయంలో ఆట పదం ఉన్న చోట గుర్తించి 0 చుట్టండి. గేయాన్ని చూడండి. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా? ఆట పదానికి 0 చుట్టండి. ఏ ఆట నీకిష్టము తమ్ముడా? ఆట పదానికి 0 చుట్టండి. గోటీల ఆటనా? ఆట పదానికి 0 చుట్టండి. పచీసు ఆటనా? ఆట పదానికి 0 చుట్టండి. బొంగరం ఆటనా? ఆట పదానికి 0 చుట్టండి. చిర్రగోన ఆటనా? ఆట పదానికి 0 చుట్టండి. చెమ్మ చెక్క ఆటనా? ఆట పదానికి 0 చుట్టండి. అన్ని ఆటలు ఇష్టమే ఓ అక్క. ఆట పదానికి 0 చుట్టండి. ఆటలన్నీ ఆడుదాం ఓ తమ్మి. ఆట పదానికి 0 చుట్టండి. ఇప్పుడు ఈ చూడండి, కింది వాక్యాలలో ఆట పదానికి 0 చుట్టండి. పిల్లలు క్రికెట్ ఆట ఆడుతున్నారు. ఆట. పాప తాడుతో ఆట ఆడుతున్నది. ఆట. రహీం బంతితో ఆట ఆడుతున్నాడు. ఆట. ఈ చూడండి, కింది బొమ్మ చూడండి, పదం చదవండి, అక్షరాలు చదవండి. ఆట. ఆ ట. ఆట. ఊ చూడండి, కింది గళ్ళలోని అక్షరాలు చదవండి, అడిగిన అక్షరాలు చూడండి, చదవండి. గళ్ళలోని అక్షరాలు త, బ, ల, కన్, జ, ర, ఆ, ట. 7వ అక్షరం ఏమిటి? ఆ. 8వ అక్షరం ఏమిటి? ట. 1వ అక్షరం ఏమిటి? త. 3వ అక్షరం ఏమిటి? ల. 1, 3 అక్షరాలు కలిపి చదవండి. 1వ అక్షరం త, 3వ అక్షరం ల. 2 కలిపి చదివితే తల. 5, 1 అక్షరాలు కలిపి చదవండి.
5వ అక్షరం జ, 1వ అక్షరం త, రెండూ కలిపి చదివితే జత. 4, 8, 4 అక్షరాలు కలిపి చదవండి. 4వ అక్షరం కం, 8వ అక్షరం ట, 4వ అక్షరం కం. 3 అక్షరాలు కలిపి చదివితే కంటకం. 5, 3, 5 అక్షరాలు కలిపి చదవండి. 5వ అక్షరం జ, 3వ అక్షరం లా, 5వ అక్షరం జ. 3 అక్షరాలు కలిపి చదివితే జలజ. పూ చూడండి, కింది పదాలు చదవండి. తల, బలం, కరం, తరం, లత, ఆట, కంత, బకం. జలజల, కరకర, కటకట, లబలబ, జత, తంట, కంజర, తబల. ఏ చూడండి, కింది బొమ్మను తగిన అక్షరంతో జతపరచండి. క్రింది బొమ్మలను చూడండి, వాటి పేర్ల మొదటి అక్షరంతో జతపరచండి. లడ్డు ల, జడ జ, కన్ను క, ఆకు ఆ, తల త, టమాటా ట, బలపం బ, రంపం రం. అభ్యాసము 3. రాయండి. ఆ చూడండి, కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. ఆ ట, ఆట. ల త, ఆ ట, లత ఆట. మిగిలినవి పూర్తి చేయండి. ఆ చూడండి, కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. ఆట, కంటకం, కటకట. మిగిలిన గీతల్లో అందంగా రాయండి. అభ్యాసము 4. సృజనాత్మకత. ఆ చూడండి, గేయాన్ని పాడండి, పొడిగించండి. చింతగింజలతో ఆడేటి వామన గుంటల ఆటన, కండ్లకు గంతలు కట్టి ఆడేటి దాగుడు మూతల ఆటన. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా, చింతా గింజలతో ఆడేటి వామన గుంటల ఆటన, కండ్లకు గంతలు గట్టి ఆడేటి దాగుడు మూతల ఆటన. ఏ ఆట నీకిష్టమే చెల్లెలా, ఏ ఆట నీకిష్టము తమ్ముడా. ఇప్పుడు ఆ చూడండి, కింది బొమ్మ చూడండి, మీరు గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. బొమ్మను చూసుకుంటూ బొమ్మ గీయండి, రంగులు వేయండి, మంచి పేరు రాయండి.